హాయ్ హలో నమస్తే అండి. నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం. సో ఈరోజు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నా అంటే మా పిల్లలు ఇవాళ వస్తున్నారు ఇంటికి. అంటే ఎక్కడికో కాదండి, హాలిడేస్కి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీకు అంతకుముందు వీడియోలో కూడా చూపించిన కదా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ అక్క వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. సో నేను ఎక్కడికి పంపించను. వాళ్ళకి వాళ్ళ పెద్ద మమ్మే కావాలి, వాళ్ళ ఇంటికే పోతారు. సో అక్కడ నుంచి అక్క పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది అన్నట్టు. సో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇవాళ వస్తారు. 5 days అవుతుంది వాటికి వచ్చి కూడా. ఇవాళ వస్తారు. నిన్న వద్దాం అనుకుంటే నిన్న వర్షం వచ్చింది ఈవినింగ్, అందుకని చెప్పేసి రాలేదనమాట. అక్క పంపించలేదు. ఈరోజు వస్తున్నారు. కానీ మస్తు హ్యాపీగా ఉంది. అంటే 1 month ఎబో అవుతుందండి మా పిల్లలు వెళ్ళి. నెక్స్ట్ లాస్ట్ మంత్ ఎప్పుడు 23rd వెళ్ళిర్రు. ఇప్పటికి 1 month అయిపోయింది. నాకు వాళ్ళ మిస్సింగ్ ఫీల్ బాగా, అంటే ఇక చెప్పుకోలేను. ఒకానొక సిచ్యువేషన్లో ఏడ్చిన కూడా అనమాట. ఎందుకు అంటే నాకు వాళ్ళే ప్రపంచం అయిపోయారు. వాళ్ళు ఏంది అసలు లేరు పిల్లలు, జీతు సన్నీ అని చెప్పేసి వాళ్ళని పిలుచుకోవడము. మా చిన్న బాబు పేరు నిక్నేమ్ సన్నీ అండి. మా పెద్ద బాబు పేరు వచ్చేసి జీతు. అంటే చిన్నోడి పేరు కొంచెం పిలవడం కష్టమవుతుంది అని చెప్పేసి అట్లా పెట్టామన్నట్టు. అసలు వాడి పేరు జ్ఞానేంద్ర అన్నట్టు. జ్ఞానేంద్ర అనేవారు పిలవరు కాబట్టి సన్నీ అని పెట్టుకున్నా అన్నట్టు. సో అది ఆ విషయం పక్కన పెడితే మా పిల్లలు ఈరోజు అయితే వస్తున్నారు. ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నా అంటే, నేను ప్రతి హ్యాపీనెస్ మీతోనే షేర్ చేసుకుంటా అని చెప్పేసి ఫిక్స్ అయినా కదా, అందుకని చెప్పేసి ఈ విషయం మీతో చెప్పుకోవాలి అని చెప్పేసి వీడియో తీస్తున్నా అన్నట్టు. సో ఇప్పుడైతే మా అక్క పిల్లలు కూడా వస్తున్నారు. అంటే నా 5 పిల్లలు వస్తున్నారు అన్నట్టు. సో హ్యాపీగా ఉంది. అంటే 1 month ఎబో అయిపోయింది ఇంట్లో ఎవరు తిరగాక. వాళ్ళు ఒక్కడేసారి వస్తారు అంటే కూడా యాక్చువల్లీ నాకు ఏడుపు కూడా వస్తుంది. అంటే చాలా రోజులైంది కదా నేను వాళ్ళని మిస్ అయ్యి. ఆ ఫీల్ నాకు తెలుస్తుంది అన్నట్టు. సో మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు లేనిది ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలల్లో ఇన్ని డేస్ నేను ఎప్పుడు లేను. జస్ట్ ఒక 1 week, ఒక 10 days అంటే మా గొప్ప. ఇంకా అప్పటికి ఇంకా వల్ల కాదనమాట. ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు, నేను కూడా ఉండను అన్నట్టు. వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఈ సంవత్సరం నేను ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయినా, నాకు కూడా ఇంటి దగ్గర కొంచెం పనులు ఉంటాయి కదండి. సో అదనమాట. ఒక్కనే ఏం లేదండి, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కదా, సో అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో అక్కడ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. సో మొత్తానికైతే మా పిల్లలు ఈరోజు వస్తున్నారు. రాగానే వీడియో కంటిన్యూ చేస్తా అండి, ఓకేనా? అయితే వచ్చిరండి. ఇదన్నమాట. అందరు నిద్ర మోకాలతోనే లేచి వచ్చిర్రు. అరే ఇంకోడేరి మా షాను ఆనందం చూడండి, వాళ్ళ అన్నయ్యలు వచ్చిరని. వాడు ఆనందం చూడండి. ఇంకొకరు మిస్ అయ్యారండి రావడం. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ అలానే జీలకర్ర ఉప్పు వేసి పచ్చిమిర్చి ఫ్రై అనమాట. సో చాలా స్పెషల్ ఇది పప్పులోకి. మీరు తింటే రెండోసారి మళ్ళీ అవే చేయని అడుగుతారు అనమాట, అంత బాగుంటాయి. ఇవి పచ్చిమిర్చి కారం ఉండవండి, చప్పగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి. అవి స్పెషల్గా తీసుకొస్తా. ఎప్పుడో ఒకసారి రేర్గా దొరుకుతాయి అవి నాకు. దీంట్లో లైట్గా సాల్ట్, ఇలా దంచుకోవాలండి. ఇట్లా దంచుకోవాలి. ఇది మనం మిర్చి బజ్జీకి ఎట్లా వేస్తాం సేమ్ దాంట్లో వాము వేస్తాము. దీంట్లో ఏంటంటే ఒకటి చూపిస్తాం మీకు. సో ఇట్లా అండి, దీంట్లో ఏం తీయొద్దు, జస్ట్ దీంట్లో ఇట్లా మనం ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఎంత బాగుంటుందంటే, అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. తెలియని వాళ్ళకి మాత్రం ఇది చాలా స్పెషల్ అండి. ఎంత ఇష్టంగా తింటామంటే చాలా ఇష్టంగా తింటాం ఇవి మా ఇంట్లో. పప్పులకు మాత్రం మంచిగా అనమాట అవి. సో అట్లా ఇంకొక మిరపకాయ కూడా పెట్టి చూపిస్తా.
అస్సలు కారం ఉండేయండి, చాలా సప్పగా ఉంటాయి. అంటే మనకి వీటిలో సన్నగా కూడా ఉంటాయి కదా, అవి కొంచెం కారం ఉంటాయి. ఇట్లా లడ్డుగా ఉండేటివి తెచ్చుకుంటే మనకి మిర్చి బజ్జి కూడా యూజ్ చేసుకుంటాం చాలా వరకు. పిల్లల కారం అనుకుంటే ఇవి తీసుకొస్తా. లైట్గా ఎక్కడో తెలియని కొంచెం కారం ఉంటుందండి, అంతే, ఎక్కువ కారం ఉండదు. సో ఇట్లా అండి, చూసిరా అండి, ఇవి ఇట్లా అనమాట, అన్నిట్లో పెట్టుకోవాలి. సో ఇవి ఫ్రై చేసి అప్పుడు నీకు ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తా. తింటే మాత్రం యమ్మీ యమ్మీ ఉంటాయి. సో ఫ్రై చేసినాక చూపిస్తా. ఏం స్పెషల్ చిన్నమ్మ ఈరోజు? ఈరోజు బెట్ట స్పెషల్ అంటే ఇంకా మనకి ఈవినింగ్ స్పెషల్ ఇంకా వైట్ రైస్ నాన్న ఈరోజు. సో పప్పు చేసిన, మనం పచ్చిమిర్చి అన్నాం కదా, సో ఇలా అనమాట. ఇవి ఇలా ఫ్రై చేసిన బాగుంటాయి. పాపడ్, సో మామిడికాయ పికిల్, ఇదే ఈరోజు మనం ఈవినింగ్ ఇంకా స్పెషల్. ఓకేనా? పిల్లలు తింటున్నారండి. పండయ్య ఒకసారి తిని టేస్ట్ చెప్పి పెట్టా పచ్చిమిర్చిది. అక్క ఎప్పుడు చేయదండి, నేనే ఇంట్లో మాకు అలవాటు. చాలా బాగుంది. బాగుందా డాడీ? ఓకేనా? కారం ఉన్నాయా? కారం లేవా? జర వీళ్ళు కూడా కారం తక్కువ తింటారండి మాలాగా. వాడు ఎంజాయ్ చేస్తాడు మిర్చితో. యమ్మీ యమ్మీ డాడీ. ఇంకేనా పచ్చిమిర్చి? చాలా కావాలా? పెద్ద రావట్లే డాడీ, కావాలా? అందరికి వినవడాలి కదా. యాక్చువల్లీ నేను వీడియో తీయడం మర్చిపోయినా అండి. మార్కెట్కి వచ్చేది, పిల్లలు రాగానే తిని పడుకున్నారు. చీకటి పడిందనమాట. లేచి అడావిడిగా ఇంకా వాళ్ళని లేపుకొని వచ్చేవరకు అట్లా అని చెప్పేసి వీడియో తీయలేదు. సో ఈరోజు మండే మార్కెట్ అనమాట. అమ్మ ఏం తింటున్నావు? ఏందిరా ఎప్పుడు నన్ను తినేయరా? ఇగో లివర్ తింటున్నా. ఏం తింటున్నా? ఎప్పుడు తినేదే. నువ్వు లేనప్పుడు ఎట్లయినా తినలే, ఇప్పుడన్నా తినొద్దారా? ఎప్పుడు పోటీకి వస్తావు? సర్లే ఇక కానీ అండి, తినేద్దామని ఫీల్ అయినా మనిషికి ఒక పీస్ పెడతా. ఇక దా నీకే. నాకు ఇందులో చికెన్ లివర్ బాగా ఇష్టం. నూనెలో మగ్గించి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఉప్పు కారం అంటే కారం వేయకముందు తినడం అలవాటు అండి చిన్నప్పటి నుంచి. సో ఒక లివర్ స్పెషల్ వేయించుకుంటాను అన్నట్టు. అందులో నాకు పోటీగా నా చిన్న కొడుకు అయితే కయ్యానికి వస్తాడు. వాడికి తెలియకుండా తిందామని తెచ్చుకున్నా, వాడు దొరికిపోయినా. ఈరోజు మా ఇంట్లో చికెన్ స్పెషల్. పండు ఎట్లుందిరా? సో ఈరోజుకి వీడియో అయితే ఇదే అండి.
ఇంకా ఒక్కడు మిస్ అయ్యాడు. అక్కడ కొంచెం నేను రాగానే కట్ చేసిన అనమాట, వాడు రాలేదని హర్టింగ్లో. సో ఈ రోజుకైతే ఇంకా నా 4 పిల్లలు నేను అనమాట. ఈ రోజుకి వీడియో అయితే ఎండ్. ప్లీజ్ నా పిల్లల్ని బ్లెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సో అర్థమైంది కదండి, నా పిల్లలే చెప్పారు కదా. బాయ్ బాయ్ చెప్పండి బేటా. బాయ్.